హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి ఈరోజు రియాలిటీ చెక్లో జాయిన్ అవుతున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయాలు మాట్లాడడానికంటే ముందు లేటెస్ట్ ఇష్యూ ఏంటంటే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉంది అంటే? కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది అనేది అది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఏమో చాలా బ్రహ్మాండంగా దాన్ని వెల్కమ్ చెప్తా ఉన్నాడు, చాలా అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన ఏ పాయింట్స్లో అప్రిషియేట్ చేస్తున్నాడో అది మాత్రం చెప్పాలి. జనరల్ అప్రిషియేషను అంతా మీరు ఎన్డీఏలో నువ్వు కూటమిలో ఉన్నావు కాబట్టి నువ్వు దాన్ని పోయినట్లుంది తప్పితే అసలు వాళ్ళు ఏం చేశారో అది ఇప్పటికీ కూడా స్పష్టంగా వెంటిలేటర్ మీద ఉంటే ఆక్సిజన్ ఇచ్చారు కాబట్టి బాగుంది. ఆక్సిజన్ ఏంటి అనేది అర్థం కాదు. వెంటిలేటర్ పైన ఉన్నారు, ఆక్సిజన్ ఇచ్చినారంటే ఓకే, ఆక్సిజన్ ఇచ్చినారు అన్నంత మాత్రం పేషెంట్ ఇదేంట్లు కాదు కదా, అది తాత్కాలికమైన ఉపశమనమే కదా. నువ్వు అది చెప్పాలి. అటు కాకుండా నువ్వు ఇంత పొడుగు నువ్వే పొగిడితే నువ్వు అవాస్తవాలు మాట్లాడినట్లు ఉంటుంది. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారి యొక్క రియాక్షన్ కరెక్ట్గా లేదు. నేను చెప్పేది ఏమంటే నీకు స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి వారు ఏం చేయలే. వారు ఇంత వాళ్ళు బీహార్ కోసం, ఢిల్లీ కోసం వారు చేశారు. ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మాకు కొంత చేశారని చెప్పినప్పుడు దానికి మనం అభ్యంతరం చెప్పాల్సింది లేదు. నీకు చేయకపోయినా సరే నీ ఆంధ్రప్రదేశ్ పేరే పలకలే వాళ్ళు. అసలు ఆంధ్రప్రదేశ్కి అదనంగా వారు ఏమి ఇచ్చారు? వారు దేంట్లోని ఇవ్వలే. ఈవెన్ పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా పూర్తిగా అన్యాయం చేశారు. వారు చాలా క్లారిటీతో ఉన్నారు. 41.15 మీటర్స్ ఎత్తు వరకు మాత్రమే మేము నిర్వాసితులకు ఇచ్చే అమౌంట్ ఇస్తాము అని చెప్పి అది ఇప్పుడు చెప్పారు, గతంలో కూడా చెప్పారు. వారి అదే స్టాండ్ మీద ఉన్నారు. ఒక ఇంచు కూడా వారు ఆ స్టాండ్ నుంచి ముందుకు రాలే. నీవు పోనీ అమరావతి రాజధానికి వారు ఏమైనా ఇచ్చారంటే అమరావతి రాజధానికి ఇచ్చింది ఏం లేదు. నీకు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తాము, హడ్కో నుంచి రుణం ఇప్పిస్తామని చెప్తున్నారు తప్ప నీకు వారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వారి నిధుల నుంచి ఏమైనా ఇస్తామనేది కూడా వారేం చెప్పలే. కనీసం గతంలో 1500 కోట్లను ఇచ్చారు, ఇప్పుడు అది కూడా చెప్పడం లే. కాబట్టి నువ్వు ఏం చేశారో దానికి చెప్పకుండా ఈవెన్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సరే ఒక క్లారిటీతో ఉన్నారు వారు. ప్రైవేటేషన్ మేము ఆపేస్తాం, క్యాప్టివ్ మైన్స్ ఇస్తాం, లేదంటే సేల్లో విలీనం చేస్తాం, మీరేమి పదే మీరు ఉద్యమాలు చేయాల్సిన పని లేదు, ఆందోళన చెందొద్దండి, మేము అర్థం చేసుకున్నామనే వాటి కూడా ఇంతవరకు వాళ్ళ నోటింపడి రాలే. మేము ఇప్పుడు ఏదో ప్యాకేజ్ ఇచ్చాము, ఈ ప్యాకేజ్ ద్వారా లాభాలు తీసుకొని రండి, లాభాలు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అవి విలీనం గురించి మాట్లాడదామని చెప్పి సెంట్రల్ మినిస్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు. నేననేది ఏమంటే నీవు ఇచ్చిన అప్పులు కట్టేకే సరిపోతుంది. ఆ ప్యాకేజీలో వాడుకునేది 1100 కోట్లేనట. అప్పులు కట్టాలి, అప్పులు కట్టాలి. రెండోది 4-5 మాసాలుగా సక్రమంగా వారికి జీతాలు ఇవ్వలే, ఆ డ్యూస్ ఉన్నాయి. ఆ తర్వాత కొంతమందిని మీరు వీఆర్ఎస్ తీసుకోమన్నారు, ఆ వీఆర్ఎస్ తీసుకునే వాళ్ళకి కూడా నువ్వు ఆ డబ్బు చెల్లించాలి. కాబట్టి ఏమంటే నీవు ఓవరాల్గా చూసినప్పుడు నీవు చేసింది ఏం లేదు. అదనంగా ఏమి చేయకపోయినా సరే మాకు ఆక్సిజన్ ఇచ్చారంటే ఆక్సిజన్ ఇస్తేనే అప్రిషియేట్ చేస్తానంటే దానికి మేము చెప్పగలిగింది ఏం లేదు. అసలు ఆక్సిజన్ ఏంటి అనేది కూడా అర్థం కాదు. ఆక్సిజన్ ఏంటి అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన డబ్బులు అది ముందే అనౌన్స్ చేసింది కదా. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చావు, అది కూడా ఆక్సిజనే తప్ప అదేమి పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎవ్రీబడి నోస్. ఈవెన్ కార్మిక సంఘాలంతా వెంటనే సమావేశమయ్యారు. వారు ఆ రోజు చెప్పారు ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ఇట్ ఈస్ ఓన్లీ ఏ టెంపరీ సొల్యూషన్ అని చాలా క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. తర్వాత విచిత్రం ఏమంటే ఆ విశాఖ స్టీల్లో ఉన్న అధికారులు కూడా అదే అభిప్రాయపడుతున్నారు. కాబట్టి నువ్వు అక్కడంతా అది ఆ పరిస్థితి ఉన్నప్పుడు అదే పోలవరం విషయంలో వాళ్ళు క్లియర్గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అర్థమైంది, ఈవెన్ ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమైంది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాళ్ళ స్టాండ్ ఏమిటి అనేది. మరి ఏ విషయంలో చేశారో వారు చెప్పాలి. గత 5 ఏళ్ళు అలాంటి వాళ్ళని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాం. 41.5 పెడితే ఎలా ఎత్తు తగ్గించేస్తున్నారు, ఎత్తు తగ్గించే కుట్ర జరుగుతుంది అని మాట్లాడాం చాలా సందర్భాల్లో. సో ఇప్పుడు అది అద్భుతం అని ఎలా చెప్తున్నారు? 41.5 దగ్గర నీటి నిల్వ 30,800 కోట్లు ఎంతో, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 12,000 కోట్లు మాత్రమే. 18,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసాము, 12,000 కోట్లు ఇస్తాము, 12,000 కోట్లు 5,000 కోట్లు ఇప్పుడు బడ్జెట్లో పెట్టామని చెప్తున్నారు. R&R ప్యాకేజ్ ఇచ్చే 10,000 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు? అసలు ఇప్పుడు ఖర్చు చేసింది లేదు కదా. ఆ 10,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మేమంటే 45.72 అనేది దానికి ఇది 150 ఫీట్ అది అన్ని ప్రభుత్వాలు అంగీకరించాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే పోయింది. వాళ్ళు 41.15 అనేది ఎప్పుడైతే తీసుకొని వచ్చారో దాన్ని అందరం కూడా ఖండించాం, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన ఎత్తు తగ్గించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఖండిస్తున్నాము. మన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవు, ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు మొత్తం ఇది కావాలనేది.
తర్వాత మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, గోదావరి జలాలు బనకచెర్ల వరకు తీసుకుపోతామని చెప్పి అది మాట్లాడుతున్నారు. దాంట్లో కూడా పెద్ద ఇది మతలబు ఉంది. అదేమంటే దాన్ని ఒక ప్రైవేట్ ఫర్మ్కి ఇస్తాము, వారే చేస్తారు, ఎట్లయితే రోడ్స్ ఇవన్నీ ఇస్తారు ఇది కూడా అట్లా ఇస్తామని చెప్తున్నాడు. అంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉండదు. ఎందుకంటే నీ వాటర్ కూడా ప్రైవేట్ వానికి కార్పొరేట్లకి అప్పచెప్తే నువ్వు కనీసం ఏం లేకుండా బతకొచ్చుగా, నీళ్లు లేకుండా ఎవరు బతికి కదా. కాబట్టి ఏమంటే నీళ్ల పైన అధికారం అంతా కూడా వారికి ఇచ్చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకున్న అననుకూల పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి అంటగాగుతున్నాడేమో అని. అననుకూలం ఏముంది సార్, ఈయన మద్దతుతోటే కదా కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోంది. అది వాళ్ళు అట్లా ఫీల్ కావడమే. ఎందుకు కావట్లేదు? యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళకి 240 సీట్లు ఉన్నాయి. జేడీయూ, తెలుగుదేశం ఇలాంటి పార్టీల పైన వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు కొద్దిగా సాధించుకోగలరు. బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది కదా, వాళ్ళు ఉంటుందని చాలా బార్గెనింగ్ అనుకున్నారు కూడా. అందులో చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు వాళ్ళని కొద్దిగా డిక్టేట్ చేస్తాడని కూడా కొంతమంది భావించారు. కానీ ఈ 7 మాసాల కాలంలో చూస్తే అదేమీ జరగడం లేదు. పైగా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వచ్చి చెప్తాడు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరూ అక్కడే ఉన్నారు వేదిక మీద. ఈ 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల సహాయం, ఆర్థిక సాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అన్నాడు. మరి 3 లక్షల కోట్ల రూపాయలు వారు ఆర్థిక సాయం చేసి ఉంటే, ఓకే చేశారని వీళ్ళేం మాట్లాడలే కాబట్టి, మరి చేసి ఉంటే నువ్వు రైతులకు చెప్పిన 20,000 రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నా. ఇవ్వలే, 7 months అయింది. 20,000 రూపాయలే. నన్ను అడిగితే మన ఎలక్షన్ లో గట్టిగా ఆయనకు నిలబడి సపోర్ట్ చేసింది రైతులు. వాళ్ళకి ఇచ్చిన ఏకైక వాగ్దానం అదే, నువ్వు ఇస్తానన్నదే 20,000 రూపాయలు. ఆ 20,000 రూపాయలు ఇవ్వలే. తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ స్టూడెంట్స్కి ఇవ్వలే. తల్లి దీవెన, అమ్మ ఒడి అవేమీ ఇవ్వలే. కాబట్టి ఏమిటంటే నీవు వాళ్ళ 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం వారే చేసి ఉంటే నీవు ఈ చిన్నవి కూడా ఎందుకు నెరవేర్చలేకపోతా ఉన్నావు? కాబట్టి 2 కాంట్రాడిక్టరీ. ఏమైపోయింది మరి 3 లక్షల కోట్లు? అదే 3 లక్షల కోట్లు వారు ఇచ్చారా, వారు ఇవ్వలేదా, నీవేం చెప్పకపోతేవి. ఆయన మాత్రం బాహాటంగా బహిరంగ సభలో మీ సమక్షంలోనే ఆయన చెప్పిపోయాడు. ఆయన చెప్తా అంటే మీరేమనలే. నిజమే ఇచ్చాడని చెప్పకపోతే, ఇవ్వలేదని చెప్పకపోతే మేము అడుగుతున్నాం. మేమేమంటా అంటే మేము ఇవ్వలేదని మేమెందుకు అనాలి? ఇచ్చింటే నువ్వు చెయ్యి కార్యక్రమాలు. నీ దగ్గర ఇప్పుడు జీతాలు ఇవ్వాలంటే 1వ తేదీ నీకు ఉండవు. ఈవెన్ పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండడంలే, అప్పు చేస్తా అన్నావు. అంటే కనా కష్టంగా గవర్నమెంట్ నడుపుతున్నారు. తర్వాత 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు చెల్లించాల్సిన బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన ఎంతో ఒత్తిడి చేస్తా ఉన్నారు. చిన్న కార్యక్రమాలు చేపట్టడానికి కూడా నిధులు లేవు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతా ఉన్నాం. ఆయన మాత్రం మేము 3 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పి ఆయన చెప్తే ఏం మాట్లాడాలి, చప్పట్లు కొడతాను. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు 6 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 3 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్ షా చెప్తున్నారు. జనసేన చెప్తున్నారు 4 లక్షల కోట్ల రూపాయలు మేము కూటమిగా తెచ్చామని చెప్తోంది. అదే మీరు అన్ని పెట్టుబడులు వస్తే అవన్నీ కనపడతాయి కదా. ఇంతకు గతంలో కూడా అప్పుడు 2014-19 వరకు ఉన్నప్పుడు కూడా 10 లక్షల కోట్లు, అన్ని 12 లక్షల కోట్లు అని చెప్తా వచ్చారు. కానీ అది అంత అసాధ్యం. అది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్ని కూడా వచ్చి నావంతా కూడా గ్రౌండ్ అయ్యి మీరు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఆ విషయాలే మారిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఒకటి ఈ 7 మాసాల కాలంలో ఒకటి పాజిటివ్గా నాకు కనబడింది చెప్తా. అది అప్పైనా పర్వాలేదు. బట్ అమరావతి ప్రాంతంలో యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది. అది మనకి విజిబుల్ గా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు టెండర్లు ఇవి వచ్చేలోగా ఆ పనులు అవన్నీ కూడా మొదలవుతాయి కాబట్టి. ఓకే, పెన్షన్స్ 4,000 రూపీస్ అది ఇచ్చారు. అది దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే అది ఒక వాగ్దానము, అందులో కీలకమైన వాగ్దానం కాబట్టి దాన్ని చేశారు. కాబట్టి ఏమంటే ప్రభుత్వాన్ని ఏదో విమర్శించాలని మీరు అది చేయలే ఇది చేయలే మేము అనడంలే. ఏదైతే వాస్తవమో వాస్తవం చెప్తాం. కానీ మీరు పక్కా వాస్తవాలు మాట్లాడితే 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, అది ఇది ఇట్లా మాట్లాడితే అది ఎవరు, అదే విఘ్నులైన వాళ్ళు ఎవరు కూడా దాన్ని సమర్థించరు. అది కొద్ది రోజులు పోయిన తర్వాత మీరు చేసిన నిజమైన కార్యక్రమాలు కూడా ఈ అవాస్తవాల్లో కొట్టుకుపోతాయి. ఏం మాట్లాడినా కూడా వీళ్ళు ఏవో చెప్తా అంటారు లేనిదానికి వస్తుంది, సీరియస్నెస్ పోతుంది. ఖచ్చితంగా ఏమంటే ఏదుంటే అది చెప్తే అప్పుడు ప్రజలు కూడా నమ్ముతారు. కానీ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో చూడండి అంటూ ఆయన ఒక పెద్ద మ్యాప్ వేసి చూపిస్తూ సూపర్ 6 అమలు చేయాలని నాకు కూడా ఉంది,
కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ నేను సంక్షేమ కార్యక్రమాలకు పెట్టలేను, వచ్చినాయి డబ్బులు, ఆ డబ్బులు ఇలా వచ్చినాయి అని చెప్తూ సంపద సృష్టి జరిగిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచిద్దాం అన్నట్టు మాట్లాడారు ఆయన. రిస్క్ తీసుకోవాల్సి వస్తే ఫార్మర్స్ రిస్క్ తీసుకోవాలా, నేను రిస్క్ తీసుకోవాలా ప్రభుత్వం అంటే ఫార్మర్సే రిస్క్ తీసుకోవాలి అని చెప్తున్నారు. దానికి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమంటే, ఇదే మాట కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఏ వ్యక్తి చెప్పినా దాన్ని మనం పెద్దగా తప్పు పట్టిండే వాళ్ళం కాదు. కానీ చంద్రబాబు విషయంలో అది కాదు. చంద్రబాబు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. తర్వాత పరిపాలనా పరంగా కూడా మీరు ఎంతో కార్యక్రమం చేశారు. సీఎంగా చేశారు, సీఎం కంటే ముందు రెవెన్యూ మినిస్టర్గా చేశాడు, ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్గా చేశాడు. మళ్ళీ ఓకే, అంతకుముందు సినిమాటోగ్రఫీ అని మర్చిపోవచ్చు. కనీసం ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అంటే కీలకమైన పదవులు చేశావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదనే విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, మీరు చెప్పారు, మేము చెప్పారు. మాకంటే ఒక అడుగు ముందుకేసి శ్రీలంక లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందని కూడా చెప్పారు. చాలా క్లియర్ గా చెప్పారు, పదే చెప్పారు. అది అప్పుల పాలైంది, శ్రీలంక పరిస్థితి ఉంది, ఆర్థికంగా దివాళా తీసింది, అప్పు పుట్టే పరిస్థితి లేదు, అన్ని నువ్వు చెప్పి ఈ వాగ్దానాలు చేసావు. నువ్వు వాగ్దానాలు చేసేటప్పటికే నీకు క్లారిటీ ఉంది, పక్కా క్లారిటీ ఉంది. 14 లక్షల కోట్ల పైన క్లారిటీ ఉంది. అప్పుల పాలైంది, కొత్త అప్పు పుట్టదని కూడా చెప్పావు. ఇన్ని చెప్పి నువ్వు వాగ్దానాలు చేసి అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఇవాళ నేను ఇట్లా అనుకోలేదు, చూసే భయం అవుతుంది, కంప్యూటర్ చూసానంటే బీరువా తెరిచే డబ్బులు లేవు అంటే నీకు తెలియని విషయమా? అందరికి తెలుసు. తర్వాత ఇంకోటి అలివిగాని వాగ్దానాలు చేసావు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక కుటుంబంలో ఒక పిల్లోడికి ఇస్తే లేదు నేను అందరికి ఇస్తానన్నావు, మరి అందరికి ఇమ్మని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ఒక పిల్లోనికి కూడా నేను ఇవ్వలేనంటే మన జనం తప్పు పడతారు. కొత్త స్కీమ్ ఆయన తీసుకొచ్చారు, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వీటిని నేను విడతల వారీగా ఇస్తాను, 3 దఫాల్లోనో 2 దఫాల్లోనో. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా పెట్టుబడి సాయం, కిసాన్ 6,000 ఇస్తే 2,000 3 సార్లు ఇస్తున్నారు సంవత్సరానికి. ఇది కూడా నేను అట్లా ఇస్తాను అనే మాట మాట్లాడుతున్నారు. అది కూడా ఇవ్వలే కదా, ఇస్తాడంట. అది మొదలు నువ్వు అట్లా కూడా నీవు ఇచ్చింటే నిన్ను విమర్శించే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏముంది, 20,000 ఇస్తానని చెప్పావు, ఆశ చూపావు, వాళ్ళు కూడా నమ్మారు. వాళ్ళు నిజంగానే మెజారిటీ ఫార్మర్స్ ఆయనకి ఓటేశారు. నువ్వు ఇప్పుడేమి డబ్బులు లేవంటున్నావు, డబ్బులు లేవని చెప్తే నేను అది కనీసం నువ్వు విడతల వారీగానే పద్ధతి ఇస్తున్నాననే దాంట్లో ఫస్ట్ విడత వేసింటావు అనుకో, 2 విడత వేస్తాడనే దాంట్లో ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు పైన ఏమంటే పోయినసారి కూడా రైతులకు ఇట్లే చేశాడు. 2014-19 అప్పుడు అవి రుణమాఫీ విషయంలో చాలా నాంచి ₹1,00,000 వరకు ఎంతో రద్దు చేస్తానన్నాడు. పోనీ అదేదో చేసేసింటే అయిపోయింది, చేయలే. చివరికి ఏమి 2019లో ఎన్నికలు సమీపించిన తరుణంలో ఒక జీవో ఇచ్చాడు. అవి ఇంతకుముందు 2 కంతులు నేను ఇవ్వలేకపోయాను, అవి ఏదో ఇది చేస్తానని. ఆ జీవోని నెక్స్ట్ గవర్నమెంట్ హానర్ చేయలే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోని పక్కన పడేశారు. కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేకపోయాడు. ఆయన ఎలక్షన్ ప్రామిస్ తర్వాత గవర్నమెంట్ ఇవ్వమని చెప్పడం కూడా అనైతికం కదా. అది అడిగినా అది పెద్ద ఇది కాలే. ఆయన ఎవరు అడిగినా కూడా వాళ్ళు పెద్ద కేర్ చేయలే, ఇంకా అది అయిపోయింది పొండి అన్నారు. కాబట్టి నేననేది ఏమంటే, ఈ వ్యక్తి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, అవగాహన తక్కువ ఉన్న వ్యక్తి, వారు చెప్పారంటే అది కూడా కరెక్ట్ కాదు. కనీసం ఏదో ఆయనకు తక్కువ కదా అనుకుంటారు. కానీ ఈయనకు అన్ని విషయాలు తెలిసి ఉండి చేశావు. తర్వాత ఇప్పుడు వీళ్ళు ప్రచారం, మేము ప్రధానంగా విభేదించేది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి, ఇప్పుడున్న దాంట్లో నేను ఇది చేస్తాను, ఇది మళ్ళీ చేస్తాను అని అట్లా చెప్తే ఎవరికి తప్పులేదు. ఒక పక్క డబ్బా ప్రచారం చేస్తారు. ఏమంటారంటే ఇక్కడ ఎన్డీఏ సర్కారే, అక్కడ ఎన్డీఏ సర్కారే, ఇది డబుల్ ఇంజన్ సర్కారు. డబుల్ ఇంజన్ అంతంగా డబుల్ ఇంజన్ కొట్టి ఎట్లయితే రైలు అంత స్పీడ్గా పోతుంది, ఇప్పుడు మాది అట్లా పోతుంది అభివృద్ధి అండు. మరి నీవు అంత అభివృద్ధి అయ్యేటట్లుంటే ఆడ స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువ, వాళ్ళకి ఇబ్బందులు పెడితే అప్పుడు అది జనం చూస్తారు కదా, ఖచ్చితంగా చూస్తారు. తర్వాత రైతులకి ఇంతో మన ఈరోజు భారతదేశంలో మిగతా అన్ని వర్గాల కంటే కూడా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది రైతాంగమే. దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. నీవు రైతులకు ఇచ్చిన హామీనే చాలా చిన్న హామీ, ఓన్లీ 20,000 రూపాయలు ఇస్తానన్నావు. ఆ 20,000 రూపాయలు వాళ్ళకి అది పెంచాడు. అంతకుముందు 12,500 దాన్ని 20,000 అన్నావు.
నువ్వు ఒక 10,000 ఇచ్చి 10,000 మళ్ళీ ఇస్తానంటే కూడా పబ్లిక్ కొద్దిగా ఫీల్ అయింది. ఇచ్చాడు కదా 10,000, ఇంకా 10,000 మళ్ళీ 3 నెలలకు ఇస్తాడంట కదా. ఇప్పుడు నువ్వు ఏమి ఇవ్వకపోతేవి నువ్వు అట్లా నువ్వు రెండూ చెప్తున్నారు. అదే ఆశ్చర్యం. ఒక పక్క ఏమైతే డబుల్ ఇంజన్ సర్కారు, మేము చాలా ఇదిగా పోతున్నామని అది వాళ్ళే ప్రచారం చేసుకుంటారు. ఇంకేమీ ఇబ్బందులే లేవు, అన్ని కూడా ముందుకు. మరోవైపు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా అమలు చేయలేకపోతారు. డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. డబ్బులు వస్తున్నాయంటారు. తర్వాత సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ వచ్చేసి ఆల్రెడీ 3 లక్షల కోట్లు ఇచ్చామంటాడు. కాబట్టి ఇవన్నీ చూసా అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకోసం ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే పెద్ద తప్పు చేసింది గవర్నమెంట్ అని కాదు, కానీ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా పోన్లే వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా, వాస్తవాలన్న ప్రజలకు చెప్పి ఇట్లుంది ఇట్లా మీరు అర్థం చేసుకోండి అంటే నువ్వు ఆ భాషలో అర్థం చేసుకుంటారు. అదే డ్యూయల్. నువ్వు ఒకసారి ఏమో బ్రహ్మాండం వస్తుంది కానీ మీరిద్దరే ఒక పక్క చీఫ్ మినిస్టర్, ఒక పక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పిన తర్వాత బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే చెప్తున్నారు. పాపం బీజేపీ వాళ్ళే తక్కువ చెప్తారు, తక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళు వాస్తవాలు తెలిసే వాళ్ళకి తెలుసు కాబట్టి మేనిఫెస్టో విషయంలో కూడా పక్కనే పెట్టారు. ఇవన్నీ అమలయ్యే కాదనుకున్నారేమో. రాలే, అదే రిలీజింగ్ కూడా రాలే వాళ్ళకి తెలుసు చేయలేరని. సంపద సృష్టికి సంబంధించిన మాట కూడా పదే ఎన్నికల సందర్భంగా మనం విన్నాం. సంపద సృష్టి దిశగా కూటమి సర్కార్ ఏమైనా అడుగులు వేసిందా అంటే? సంపద సృష్టి అంటే ఓవర్ నైట్ అయ్యేది కాదు కదా. అసలు ఆ ప్రయత్నం, ఆ దిశగా అడుగులు ఏమైనా పడుతున్నాయి? పవర్ ఛార్జీలు పెంపు చూస్తున్నాం మనం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు చూసాం. ఇది సంపద సృష్టిలో భాగంగా చూడాలా? ఇలా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది కానీ బట్ ఓకే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రభుత్వానికి మేము ఆదాయం పెంచుకుంటున్నామని దాన్ని వాళ్ళు జస్టిఫై చేసుకోవచ్చు. దెర్ ఈస్ సమ్ మీనింగ్. అంటే ఓకే, దో వి డిఫర్, అంటే మేము దాన్ని వ్యతిరేకిస్తాము. అయినా సరే గవర్నమెంట్ ఒక ఉద్దేశంతో వారు ఇట్లా ముందుకు పోతున్నారు అనుకోవచ్చు. నేను ఇవాళ అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, అదాని అగ్రిమెంట్ ద్వారా రాబోయే 25 ఏళ్ల కాలంలో 1,10,000 కోట్ల రూపాయల భారం విద్యుత్ వినియోగదారులపైన పడుతుంది అనేది ఇది సర్వత్రా చర్చనీయాంశము. అందరూ కూడా అంగీకరించారు. ఎందుకంటే అది 2021లో వాళ్ళు అగ్రిమెంట్ చేసినప్పుడు ఎన్టీపీసీ ద్వారా గుజరాత్ గవర్నమెంట్ ₹99 ఒక యూనిట్ కొనింది. సేమ్ ఇయర్ మన వాళ్ళ సెకీతో అగ్రిమెంట్ చేసుకొని ₹2.49 కొన్నారు. అది అగ్రిమెంట్ కరెక్ట్ కాదని మేము చెప్పాము, తెలుగుదేశం చెప్పింది, అన్ని పార్టీలు చెప్పినాయి. నేను కూడా హైకోర్టులో దానిపైన కేసు వేసాను. తర్వాత ఇవాళ పయ్యావుల కేశవ్, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడు కూడా పయ్యావుల కేశవ్ పిఎస్సి చైర్మన్గా ఉన్నాడు. కేశవ్ కూడా బాగా స్టడీ చేస్తూ ఉంటాడు కొన్ని ఇష్యూస్. ఆయన కూడా స్టడీ చేసి ఆయన కూడా హైకోర్టులో కేసు వేసాడు. ఇవాళ మీ గవర్నమెంట్ ఉంది, మీరే గవర్నమెంట్లో ఉన్నారు, వచ్చి 7 నెలలు అయింది, మీరు 7 months అయింది మీరు అధికారంలోకి వచ్చేది. నిన్న వారం కింద కాదు కదా మీరు వచ్చిండేది. అరే ఆ అగ్రిమెంట్ మనకు రాష్ట్రానికి ఉపయోగమా కాదా? ఆ అగ్రిమెంట్ వల్ల విద్యుత్ వినియోగదారులపైన భారం పడుతుందా లేదా? అరే దాని గురించి మీకు దగ్గర వివరాలు ఏమంటాడు, వివరాలు తెప్పించుకుంటానంటాడు. పైగా అగ్రిమెంట్ లో అవినీతి జరిగింది అనేది అమెరికా పత్రిక ఏదో రాసిందని, పత్రిక రాయడమే కాదు, న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు 1,750 కోట్ల రూపాయలు లంచాలు తిన్నారని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ గా ఇచ్చారు. కోర్టులో అమెరికాలో కేసు పెడితే అది జరిగిందే తాడేపల్లిలో. అమెరికా ఉన్న న్యూయార్క్ లో ఉన్న కోర్టుకి వాళ్ళకి పోయింది కానీ సమాచారం. చంద్రబాబు నాయుడు అంటాడు అంతా అరచేతిలో ఉంది నాకు సమాచారము, కంప్యూటర్ని నా దగ్గరే ఉంది అని చెప్పేవాడు. పైగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మాకేం అర్థం కాలే, అది కూడా చెప్తున్నావు. మరి నీకు అదాని గురించి సమాచారం దొరకలేదా? అదాని అగ్రిమెంట్ వల్ల లాభమా నష్టమా? అదాని అగ్రిమెంట్ ఉంచాలనా దాన్ని తెంచాలనా? దాని గురించి మాట్లాడలేవు. ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రద్దు చేయట్లేదని మీరు అనుకుంటారు రామకృష్ణ గారు? అదే ఈయన ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు అదానికి మోడీ సపోర్ట్ ఉంది కాబట్టి అదానిని వ్యతిరేకించడానికి భయపడి, అదానిని వ్యతిరేకిస్తే ఈ అదానితో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మోడీ కోపం వస్తుందని, అమిత్ షా కోపం వస్తుందని భయపడి గవర్నమెంట్ చేతులు ఎత్తేసి తర్వాత ప్రశ్నిస్తాననే పవన్ కళ్యాణ్ ఏం ప్రశ్నించడం లేదు దీనిపైన, ఏం మాట్లాడు, అది కరెక్ట్ అని చెప్పడు, తప్పని మిగతా అసలు తిరుపతిలో లడ్డు గురించి పోతాడు, దానికోసము అదేదో కాషాయం వేసుకుంటాడు. తర్వాత మొన్న ఏదో జరిగితే సీఎం ఒక పక్క పోతే సీఎంతో పాటు సీఎం కంటే ముందు ఆయన పోయాడు. నీకు ఇది
ప్రజలపైన పడుతున్న భారాన్ని అరికట్టడానికి దాని విషయంలో ఎందుకు మాట్లాడు? అందులో తెలియని విషయం అయితే మీకు అందరికీ తెలుసు. దానితో చేసుకున్న ఒప్పందం ఫలితంగా రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లోనూ విద్యుత్ వినియోగదారులపైన 25 ఏళ్ల పాటు భారం పడుతుంది. పైగా అతను విద్యుత్ ఉత్పత్తి చేసేది ఎక్కడ? రాజస్థాన్లో. రాజస్థాన్లో ఆ ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల ట్యాక్సులు వస్తాయి. అక్కడ 14,000 మందికి ఉపాధి వస్తుంది. 30 ఏళ్ల పాటు అక్కడ ఉన్న రైతులకు లీజ్ అగ్రిమెంట్, లీజ్ కూడా ఆ రైతులకే వస్తుంది. మరి అదే సోలార్ ఇక్కడ ఉత్పత్తి చేస్తే ఆ ట్యాక్సులు, ఆ ఉద్యోగాలు, ఉపాధి, అంతేకాకుండా రైతులకి లీజు అంతా కూడా ఇక్కడ వస్తుంది. ఇంత క్లియర్ కట్ కేసు అది. ఇంకా ఈ విషయంలో మీరు కాంప్రమైజ్ అయితే మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు? సో రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని తెలిసినా, రాష్ట్ర ప్రజలపైన భారం పడుతుందని తెలిసినా మోదీకో ఆదానికో కోపం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ ఉంటారా? 100%. లేకపోతే చంద్రబాబు కరెక్ట్ అని చెప్పాను. నేను అనేది ఒకటే, సూటిగా ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని. అదానితో చేసుకున్న అగ్రిమెంట్ కరెక్టు అని చెప్పు, లేదా అదానితో చేసుకున్న అగ్రిమెంట్ వల్ల పలానా దుష్ఫలితాలు ఉన్నాయని చెప్పు. ఓకే, మోడీని అదే వాళ్ళంతా పక్కకు పెట్టి, ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కాదు కదా, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడున్న డిస్కమ్స్ చేసుకున్నాయి. కాబట్టి నేను అనేది ఏమంటే, నీవు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తేల్చు. అది నిపుణులతో 5 మందితో కమిటీ వేసి, ఆ కమిటీ ఈ అగ్రిమెంట్ వల్ల మనకు ఉపయోగము లేదా మనకు ఉపయోగం లేదు, నీవు క్లారిటీ ఇవ్వు రాష్ట్ర ప్రజలకి. అది చిన్న విషయం కాదు కదా. ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు అంటే ఏదో పోయిందిలే అనుకుని అంటారు. అందరూ ఇంత పెద్ద విస్తారమైన రాష్ట్రం 2.5 దశాబ్దాల పాటు భరించాలి 1,00,000 కోట్ల రూపాయల భారం అంటారు కదా. సో దాన్ని మరి ఎట్లా టాలరేట్ చేస్తారు? ఇన్ని రాజకీయ అవసరాల కోసమో, కన్వీనియంట్ కోసమో కోపం వస్తుందని వదిలేస్తే నేను చెప్తాను, నేను గ్యారంటీ చెప్తాను. ఈ పొద్దు ఇంతవరకు చెప్పలే, ఫస్ట్ టైం ఏహా టీవీలో చెప్తాను. ఈ అదాని అగ్రిమెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు వెనక్కి పోయినాడంటే ఆయనకు స్థానభ్రంశం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎట్లా? ఏంటి స్థానభ్రంశం అంటే ఇంకా ఆయన డౌన్ఫాల్ 100% చెప్తారు. డౌన్ఫాల్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎందుకంటే ఇది కీలకమైన ఒప్పందం. ఇది అందరూ 25 years ఉంటుంది. ఎవరి ఇయర్ ఏపీఆర్సీ వాళ్ళు పెట్టి వాళ్ళు పెంచుతూ వేయాలి భారం. అది నిన్ను ఎట్లా వదులుతుంది? నీకు మీరు ఒకటేసారి నరసింహారావు గారు, నేను చెప్పేది ఏమంటే, ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, అది చెడు మంచి మాట్లాడుకున్నారు, అది 1 week తర్వాత అది అజెండాలోకి రాదు, అది జరిగిపోయింది కదా అనుకుంటాం. కానీ ఇది అట్లాంటిది కాదు. దానితో అగ్రిమెంట్ అనేది ఇది 25 years నేను సతాయిస్తుంది. ఎవరి టైం ఏం చెప్తాం, ఎవరి బిల్లు కరెంటు బిల్లు వచ్చినప్పుడల్లా కూడా ఇది చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియకో భయపడో తప్పు చేస్తున్నాడు. ఆయన ఈ తప్పు మాత్రము ఆయన డౌన్ఫాల్ కి ప్రారంభం. చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయమా ఇది? తెలుసు కాబట్టి తెలిసిన యాక్ట్ చేయాల్సిందే. దీన్ని అవాయిడ్ చేయకపోతే గత ప్రభుత్వం చేసింది బాగా చేసిందని నేను సర్టిఫై చేసినట్టు కదా చెప్పాను కదా. అంతే, కరెక్టే. అగ్రిమెంట్ అది వాళ్ళు చేసింది కరెక్ట్ అని అంగీకరించినట్లే. ఓకే, అదర్వైజ్ ఎంక్వైరీ వేయాలి. అసలు మీ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి సమాచారం అంతా సేకరించి హైకోర్టులో కేసు వేసాడు. నీ పక్కనే ఉంటాడు, ఏమి సమాచారం తెప్పించుకో. తర్వాత ట్రాన్స్కో జెన్కోలో దీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి ఇవాళ చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు, విజయానంద్ గారు. ఆయన సీనియర్ ఆఫీసర్. అదేవిధంగా విద్యుత్ రంగం నిపుణులు అనేక మంది మీ దగ్గరే ఉన్నారు. మీరు 1 గంట సేపు టైం కేటాయించి 1 hour మీరు వచ్చి అడగండి, ఇది మనకు ఉపయోగమా కాదా. ఉపయోగమైతే ధైర్యంగా నిర్ణయం తీసుకో, తప్పేం లేదు. నువ్వు అది చెప్పవు, వివరాలు సేకరిస్తావు. ఎన్నాళ్ళు వివరాలు సేకరిస్తావు? ఏం వివరాలు సేకరిస్తావని నేను అంటాను. అది జరిగింది తాడేపల్లిలో అయితే, వాడు ఎక్కడో అమెరికాలో ఉండే, న్యూయార్క్లో ఉండే వాడు కోర్టులో విచారణ జరుగుతుంది. నీకు ఇక్కడ నేను వివరాలు సేకరిస్తానంటే ఇది ప్రజలు మభ్యపెట్టడం కాదా, మోసం చేయడం కాదా? అదానికి అండ ఉంది కాబట్టి, మోడీ అండ ఉంది అని భయపడడం కాదా అని నేను అడుగుతాను. అదే వేరే విషయంలో జరిగింటే నీ వాగిందువా? అదాని రిలేటెడ్ కాకుండా వేరే ఉంటే ఇంకో రకంగా ఉండేది. ఖచ్చితంగా
కాదు సార్, ఆంధ్రప్రదేశ్కి సరే బడ్జెట్లో అవి ఇచ్చారా ఇవ్వలేదా, కనీసం అమరావతికి 1500 కోట్లు అన్న ఇవ్వలేదా అని మాట్లాడుకుంటున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు అప్పుడు. సరే ప్యాకేజ్ ఒప్పుకోలేదు, తర్వాత అంతా విషయం పక్కకి వెళ్ళిపోయింది. కనీసం వస్తున్న కంపెనీలకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అన్నా ఇవ్వాలి, ట్యాక్స్ ఎగ్జామ్షన్ అన్న ఇవ్వాలని కనీసం అడగలేని పరిస్థితులు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఉండిపోతున్నాయి? అన్ని పార్టీలు అడిగాయి. నాకు తెలిసినంత రాష్ట్రంలో ప్రతి పార్టీ అడిగింది. ఇప్పుడు కనీసం ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఒక దశలో, రాష్ట్ర బీజేపీ వాళ్ళు కూడా అప్పుడు మొదట్లో కొంత వాయిస్ ఇచ్చారు. కానీ వాళ్ళకి పైన వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా పార్టీ అధిష్టానం కట్టుబడి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఓకే, వాళ్ళని పిటిదేం, దాని వాళ్ళ గురించి ఏం మాట్లాడడం. కానీ తెలుగుదేశం మాట్లాడింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు పోయి ధర్నాలు చేశాడు, దీక్షలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో యాజ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా పోయి అక్కడ దీక్షలు చేశాడు. కాబట్టి ఏమంటే ఏ పార్టీ అన్ని పార్టీలు మాట్లాడినాయి. కానీ ఇవాళ వాళ్ళు ఎట్లయితే ఫర్మ్గా ఉన్నారో మోడీ గవర్నమెంట్, వాళ్ళు ఒక ఇంచు కూడా వాళ్ళు తగ్గలే. కాబట్టి ఎవరంతకు వాళ్ళు సర్దుకుంటారు. ఇప్పుడు తగ్గాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది కదా, వీళ్ళ మద్దతుతోటే ప్రభుత్వం నడుస్తుంది కదా. వాళ్ళు అట్లా అనుకోవడం లేదు. నేనేమనుకుంటానంటే ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కొద్దిమంది అటు ఇటు చేసినా కూడా వేరే వాళ్ళంతా అరేంజ్మెంట్స్ చేసుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళు భయపడడం లేదు. వాళ్ళు అసలు మీరు బాగా గమనించండి, భయపడినక్కర్లా, భయపెడదామనో అడుగుదామనో ప్రయత్నం రాష్ట్రం వైపు నుంచి జరుగుతుంది. అదే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పొలిటికల్ గా మేము ఇతరుల పైన కూడా డిపెండ్ అయి ఉన్నాము. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బీజేపీ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్. అంటే ఇట్ ఇంక్లూడ్స్ టీడీపీ, జేడీయూ, జనసేన లేదా శివసేన, అన్ని పార్టీలన్నీ ఉన్నాయి. వీళ్ళందరి మద్దతుతో మేము అధికారంలో ఉన్నాము అని వాళ్ళు అనుకోవడం లేదు. దానికి ఉదాహరణ ఏమంటే వాళ్ళు క్యాబినెట్ ఏర్పాటు చేశారు. క్యాబినెట్ లో మీరు చూడండి, కీలకమైన పోర్ట్ఫోలియోలు అన్ని బీజేపీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మనకి ఏమి ఇచ్చారు? సివిల్ ఏవియేషన్, ఇంకోటి ఏదో సహాయ మంత్రి ఇచ్చారు. వాస్తవానికి నిజంగా ఎప్పుడు ఆంధ్ర స్టేట్ కీలకం వాళ్ళకి. నాకు తెలిసినంత ఆంధ్ర స్టేట్ లో 25 మంది ఎంపీలు ఉంటే 25 మంది ఎంపీలు వాళ్ళకి మద్దతాడు ఢిల్లీలో. మరి 25 మంది ఎంపీలు మద్దతు ఇచ్చిన రాష్ట్రానికి వాళ్ళు కనీసం గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఇవ్వలే. ఇంకా దానికంటే ఏ శాఖ ఇవ్వలే. వాళ్ళకి ఏదో సివిల్ ఏవియేషన్, అది ఏముంటది, ఏం అవసరం ఉంటుంది, అది మనకు అన్ని విమానాలు, అది ఏమీ కాదు. కానీ దాన్ని కూడా ఫోకస్ చేసుకుంటున్నారు వీళ్ళు. మనం ఏం చెప్పలేము. ఇంకా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆయన పాపం ఏదో కాదు, అది కూడా ఏదో సహాయ మంత్రి సహాయ మంత్రి. కాబట్టి అదేమీ లేదు. కాబట్టి వాళ్ళు మనల్ని ఏమాత్రం కేర్ చేయడం లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ అవసరాల రీత్యా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మనకు మద్దతు ఇస్తాయి అని. ఇలాంటి సమయంలోనే ఇంకా వీళ్ళు కనీసం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఏమో రాజకీయంగా ఆలోచించి రాజకీయంగా మద్దతు ఇచ్చేసి వాళ్ళు ఆగారు. ఇంకా మా కొత్త బిచ్చగాడు పొద్దరగడు అన్నట్లు పవన్ కళ్యాణ్ వాళ్ళ అజెండాని ఎత్తుకుంటాడు ఒకేసారి. సనాతనవాదం జనసేన పార్టీకి ఏం సంబంధం? చెగువీర బొమ్మ పెట్టుకొని చూసారు, అసలు సంబంధమే లేదు. ఎందుకు సంబంధం లేదంటారంటే, అంటే నేను పాజిటివ్ గా చెప్తాను, నేనేదో పవన్ కళ్యాణ్ విమర్శించాలని చెప్పడం లే. అసలు పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ సెక్యులర్ పర్సన్. వాళ్ళ ఫ్యామిలీ సెక్యులర్, అనుమానమే లేదు. ఈవెన్ మెగా ఫ్యామిలీ కూడా సెక్యులర్ ఫ్యామిలీనే. జనసేన పార్టీ కూడా సెక్యులర్ పార్టీనే. వీళ్ళకి సనాతనవాదం ఎక్కడి నుంచి వచ్చా? సనాతనవాదం ఆర్ఎస్ఎస్ అజెండా, బీజేపీ అజెండా, అది వాళ్ళ అజెండా. బీజేపీ అజెండా కూడా కాదేమో, ఆర్ఎస్ఎస్ అజెండా అని చెప్పాలి. బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క వింగ బీజేపీ కాబట్టి బీజేపీ వాళ్ళు చెప్పుకున్నా వాళ్ళ అజెండా. ఈయనకి అసలు ఈయన అజెండానే కాదు, అది వాళ్ళ అజెండా మోసుకుపోతాడు. కాబట్టి ఏమంటే మన రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యం ఏమంటే అవసరము ఎంత ఉందనేది అంత కూడా నిమిత్తం లేకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి సాగిలపడుతున్నారు. వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వారికి సాగిలపడి భయపడి వాళ్ళ అజెండా మోసే స్థాయికి పోతున్నారు. లేకపోతే వీళ్ళు 25 మంది ఎంపీలు, 25 మంది ఎంపీలు వీళ్ళు అసలు నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా కొన్ని చోట్ల వ్యతిరేకత ఉందేమో కానీ ఏమాత్రం అది రాష్ట్రపతి ఎన్నిక వచ్చినా ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చినా టోటల్ గా ఓట్లు వేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కేరళ ఇండియా కూటమికి, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమికి అంతే. కానీ కేరళలో ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు కదా, బీజేపీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతను ఎన్డీఏకి వేస్తాడు. కాబట్టి అందరూ ఒకే వైపు ఓటు వేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు.
ఒక నిజంగా అంటే పోన్లే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ భావజాలానికి కానీ లేదంటే బీజేపీకి కానీ అంత పట్టు ఉంది అంటే అంత పట్టు లేదు. ఇదొకటి ఈ నరసింహారావు గారు మెయిన్ పాయింట్ ఇది. నిజంగా వాళ్ళకి అంత బలం ఉండి అది ఉన్నప్పుడు నిజమేలే వాళ్ళకి బుల్డోజ్ చేస్తారు కదా, వాళ్ళకి బలం బాగుంది, మరి వాళ్ళకి మోర్ దాన్ 60% ఉంది, అంత ఉంది కాబట్టి అట్లా అవుతుంది అనుకో. అసలు వాళ్ళకి ఇంత బలం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత అక్కడ కూడా వ్యతిరేకత ఉంది. కానీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి బలం లేకపోయినా సరే మన ప్రాంతీయ పార్టీల అవకాశవాదాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఇక్కడ ఆడిస్తున్నారు. మీ పాత మిత్రుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయన ఇటువంటి స్టాండ్ తీసుకుని ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు మీరు? అది ఆయన చెప్పాలి సమాధానం. మీకేమన్నా మేమేమంటాం, మేము పాత మిత్రుడు అని కాదు, ఇప్పుడైనా సరే మేము చెప్పేది ఒకటే, అది కరెక్ట్ కాదు. అది మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా మాట్లాడి చేయాలి, లేదంటే ఇంకోటి చేయాలి, అంతేగాని మీరు పోన్లే మీ పార్టీ విధానం అదైతే మా పార్టీ విధానం కూడా అదే అని చెప్పాలి. వాళ్ళ పార్టీ విధానం అది కాదు కదా, సెక్యులర్ పార్టీ. వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఈ 3 ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశము, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 పార్టీలు కూడా సెక్యులర్ పార్టీలే. ప్రాంతీయ పార్టీలు సెక్యులర్ పార్టీలు, వాళ్ళు లౌకికవాదాన్ని వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళే. కానీ దురదృష్టం ఏమంటే అవకాశవాదంతో ఇవాళ వారికి బీజేపీకి సాగిలబడి దాన్ని పైకి ఎత్తారు. పోన్లే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమన్నా మీరు నిలబడుతున్నారా, వాళ్ళపైన ఆ రకమైన ఒత్తిడి చేయగలుగుతున్నారంటే అది చేయలేకపోతున్నారు. అది సో అధికార మార్పిడి జరగవచ్చని ప్రచారం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో. ఇంకో డిప్యూటీ సీఎం వస్తారని, లేకపోతే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇంకో డిప్యూటీ సీఎం అయినంత మాత్రం అధికార మార్పిడి ఎట్లయితుంది? ముఖ్యమంత్రి పదవి కూడా లోకేష్ గారికి ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అట్లా చేయకపోవచ్చు, అంత సులభంగా చేస్తారా? అందరూ చంద్రబాబు నాయుడు గారు కూడా హెల్తీగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. ఆయన హెల్త్ దెబ్బతింటేనో లేదా ఇంకోటి ఉంటే అట్లా ఆలోచించవచ్చేమో, కానీ ఆయన హెల్తీగా ఉన్నాడు. కానీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేసిన తప్పు, కేసీఆర్ చేసిన తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయరు. అప్పుడు అధికారంలో కేటీఆర్ని, అప్పుడు రాహుల్ గాంధీకి అవకాశం ఉండి కూడా వాళ్ళు చేయకుండా ఇబ్బంది పెట్టారు. సో ఆంధ్రప్రదేశ్లో అలా జరగకుండా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా లోకేష్ గారికి బాధ్యతలు ఇస్తారని ప్రచారం. వాళ్ళు అట్లా చేసింది ఏం లేదు కదా. సోనియా గాంధీ గారు అప్పుడు వాళ్ళకి 2014లో వారు ఓడిపోయారు. 19లో గెలిచారు, సారీ 2009లో గెలిచినప్పుడు రాహుల్ గాంధీ అప్పటికి 2వ సారి ఎంపీ కదా. సో సెకండ్ టర్మ్ అయినా ఆయనకి కనీసం మంత్రిగానే అవకాశం ఇచ్చి ఉండాల్సింది, పార్టీ ఇవ్వలేదు. ఆయనకి అప్పుడు చేస్తుంటే 14కి పార్టీ ఓడిపోయినా ఫేస్గా ఎమర్జీ అయి ఉండేవాడు, మాజీ ప్రధాని గాను మాజీ మంత్రి గాను. అట్లా లేకుండా చేశారు అనేది ఒక చర్చ ఉంది. అట్లా ఎమర్జీ కాలేదని అయితే నేను అనుకోవడంలే. ఎందుకంటే రాహుల్ గాంధీ అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీలో ఓకే, ఆయన కొన్ని ల్యాప్సెస్ ఎవరిలోనే ఉంటాయి, అది వేరే విషయం. కానీ బట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీనే లీడర్, దాన్ని కాదనేకి ఏముంది. అదేవిధంగా ఇక్కడ కేటీఆర్ కూడా, కేటీఆర్ ఆల్సో ఇంపార్టెంట్ లీడర్ దాంట్లో. ఇప్పుడు మీరు మార్పిడి ఉండదు అనుకున్నారా? అది వారి ఇంటర్నల్ ఇది విషయం. పాలిటిక్స్ మీరు అబ్జర్వ్ నాకైతే ఉండదని అనుకుంటాను. డిప్యూటీ సీఎం చేసే అవకాశం ఉంటుందా? డిప్యూటీ సీఎం చేయడం వల్ల ఏం ఉపయోగం? డిప్యూటీ సీఎం అదే అంత అంటే వాళ్ళకి కూటమిలో బాధ ఏంటంటే మొత్తం కూటమి ఏం చేసినా ప్రచారం యాక్టివిటీ అంతా పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అవుతోంది. కూటమిలో పవన్ కళ్యాణ్ ఎక్కువ అటెన్షన్ డ్రాప్ చేస్తున్నాడు అని చర్చ. పవన్ కళ్యాణ్కి ఉన్న అడ్వాంటేజ్ కొన్ని పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. అతను సినిమా యాక్టర్, మాస్, ఆయనకు ఒక పార్టీ ఉంది కాబట్టి ఆయన ఫేస్ అట్రాక్షన్ అది అందుకుంటుంది. అట్లా పోల్చుకోదగినది కాదు కదా. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, లోకేష్ కూడా వాళ్ళ పార్టీలో కీలక పాత్ర పోషిస్తా అన్నాడు. ప్రభుత్వంలో కూడా అసలు ఆయన మీద ఇంకొక విమర్శ కూడా వస్తుంది ఈ మధ్యలో, తన శాఖలే కాకుండా ఇతర శాఖల్లో కూడా అంతా ఇది చేస్తాడు అనే ప్రచారం కూడా కొంతమంది చేస్తున్నారు. మరి మీరు లోకేష్ తక్కువ అని ఎట్లా అంటారు? హిడెన్ గా ఉంది, దాన్ని ఓపెన్ గా చేస్తే డిప్యూటీ సీఎం చేస్తే ఈక్వల్ ప్రోటోకాల్ ఉంటుంది కదా అనేది బాగుండదు కదా చూసే వాళ్ళకి కూడా. ఇవాళ సామాజిక పరంగా ఏమైనా తండ్రి కొడుకు డిప్యూటీ సీఎం, తండ్రి సీఎం, తర్వాత ఇది అంత కమ్యూనిటీ ఇదంతా వస్తుంది కదా. తమిళనాడులో డిప్యూటీ సీఎం కొడుకుని చేసుకున్నాడు కదా స్టాలిన్. అదే ఎవరి రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు వాళ్ళకి ఉంటాయి. ఈ రాష్ట్రంలో మన ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 5 మంది ఉప ముఖ్యమంత్రులు పెట్టుకున్నాడు. ఓకే, వాళ్ళకి ఎవరికి పెద్ద అధికారాలు ఇవ్వలేదు, అది లేదు. తర్వాత అతని కనీసం మంత్రికి ఇచ్చిన అధికారం కూడా వాళ్ళకేమి ఇవ్వలే, అంత అనామకులు పెట్టుకున్నాడు. కానీ డిఫరెంట్ కమ్యూనిటీస్ ని పెట్టుకున్నాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అట్లా కాపు అని అన్ని పెట్టుకున్నాడు, ముస్లిము అట్లా.
మరి వీళ్ళు అట్లా కాకుండా ఒకే తండ్రి కొడుకు అని అట్లా అనేది కూడా గతంలో వస్తుంది. తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడ్డప్పుడు అప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారుగా, కేఈ కృష్ణమూర్తి గారు, చినరాజప్ప గారు. అదే డిఫరెంట్ కదా, బీసీకి ఒక కాపుకి ఆయన పిలిచారు. అయ్యారు కదా. సో ఇప్పుడు కూడా ఇద్దరు ఉండాల్సిన అయ్యారు. తర్వాత కే కృష్ణమూర్తి గారు కూడా సీనియర్ కదా, సీనియర్ పాలిటిషియన్, సీనియర్ పొలిటీషియన్ కదా. అది వేరే ఇది వేరే, కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. కానీ ఒకవేళ చేసిన ఆయన ఇంటర్నల్ ఇదే తప్పితే అదేం పెద్ద ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని నేను అనుకుంటాను. కానీ చంద్రబాబు నాయుడు అవన్నీ చేస్తాడని నేనైతే అనుకోను. ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకు అనుకోవడం లేదు? ప్రేమ లేదా ఆయన? కొడుకు మీద ప్రేమ లేదా? ఆయన ప్రేమ లేదే ఆయన అంత స్థాయికి తెస్తాడు. ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చింది ఆయన స్థాయికి కాదు. ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు. రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా 90,000 మెజార్టీతో గెలిచాడు, రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాడు. ఈజ్ ఎలిజిబుల్ కదా మంత్రి పదవికి. చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు కాదు. ఇప్పుడు లోకేష్కి మంత్రి పదవి ఎలిజిబిలిటీ లేదని ఎవరంటారు? లోకేష్ చెప్పిన వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తా ఉంటే నువ్వు బలివాడు మాట్లాడుకో. ఫస్ట్ టైం అంటే సరే వాళ్ళ నాన్న బయట నుంచి ఏదో ఎప్పుడైనా అట్లే చేస్తారు, అంతేగాని ప్రతిసారి చేయరు కదా. ఒకసారి ఒక అవకాశం ఇస్తారు, అవకాశాన్ని వినియోగించుకుని అతను ఇవాళ తనకంటూ ఒక ఇది తెచ్చుకున్నాడు. కాబట్టి ఏమంటే దానికి ఇంకా లొకేషన్ పెద్ద దీంట్లో సెకండ్ టైం పవర్ లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. పవర్ ఎక్కువ ఉందని నేను అంటే తక్కువ ఉందని మీరు అంటున్నారు. మీరేమంటారు? ఒక తన మంత్రి పదవికి పరిమితమైనాడని అంటావా? లేదు, అతను పవర్స్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారి బాధ కూడా అదే అని కదా చర్చ. ఆయన ఏమో డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ మిగతా మంత్రులంతా లోకేష్ కి రిపోర్ట్ చేస్తున్నారు. ఇండైరెక్ట్ యాక్టింగ్ సీఎం అయిపోయాడు, డిప్యూటీ సీఎం కాదు అనేది జనసేనలో అసంతృప్తి ఉందనే మాట బయటకు వినపడుతోంది. సో టీడీపీ వాళ్ళంతా నెక్స్ట్ లీడర్ గా మనం ఎమర్జ్ చేయాలి కదా నారా లోకేష్ ని. ఆయన కూడా డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ స్థాయిలో ఆయనకి ఎలివేషన్ వస్తుందని టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు అనేది చర్చ. పార్టీలు రీత్యా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ, చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎక్కువ. ఇంకా దాని తర్వాత సీఎం తర్వాత ఉండేది లోకేషే, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి కన్ఫ్యూజన్ ఎక్కడుంది? వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. అయితే వాళ్ళకి రాష్ట్రంలో ఎన్డీఏ మనకంటే వారికి ఎక్కువ క్లారిటీ ఉంటుంది ఇట్లా విషయాల్లో. మనకంటే వాళ్ళకి ఎక్కువ తొందర కూడా ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ, కేంద్రంలో ఎన్డీఏ. రాష్ట్రంలో ఎన్డీఏ పైన ఫైట్ చేసే క్రమంలో ఇండీ కూటమికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, ఎందుకు కలిసి ఒక దగ్గరికి రావడం, కలిసి మీరు ఫైట్ చేస్తున్న వాళ్ళు అంటే ఒక ఇంప్రెషన్ రావట్లేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల వచ్చిన తర్వాత కొద్దిగా మొదట్లోన ఆమె వచ్చినప్పుడు ప్రచారం అది ఇది బాగానే వచ్చింది. తర్వాత ఎన్నికల ఫలితాలు ఇవన్నీ వచ్చిన తర్వాత సహజంగానే బలహీనతలు కనపడతా ఉన్నాయి. తర్వాత వాళ్ళ కేంద్ర నాయకత్వం కూడా ఆంధ్ర రాష్ట్రం పైన ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు కాంగ్రెస్ పార్టీ. సిపిఎం గా మేమేమంటే రొటీన్ గా మేము చేస్తున్నట్లుగా అనిపిస్తుంది, కానీ సిపిఎం చేస్తున్న కార్యక్రమాల ఫలితాల యొక్క దీని యొక్క ప్రభావం అనేది రాజకీయంగా ఉండాల్సినంత ఉండడం లేదు. ఏమంటే సిపిఐ ఇట్లా చెప్పిందంటే సిపిఐ వాళ్ళ పాలసీ అది కాబట్టి అది చెప్తారు అనే దానికి వచ్చింది. సిపిఐ మేము ఇద్దరు కలిసి చెప్తా ఉంటాం. ఇద్దరు కలిసి చెప్పినప్పుడు ఇంకొద్ది ఎక్కువ దానికి ఇది వస్తుంది తప్పితే కాబట్టి మీరు అన్నట్లు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆ ల్యాబ్స్ కనబడుతుంది. ఎందుకంటే మాకున్న మేజర్ ల్యాబ్స్ ఆల్ ఇండియాలో కానీ స్టేట్స్లో కానీ యాక్చువల్గా ఈ ఇండియా కూటమిలో ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ. అవునన్నా కాదన్నా అన్ని రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉండి అధికారం ఉన్నా లేకపోయినా కొంత ఫాలోయింగ్ ఉన్న పార్టీ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి పట్ల మిగతా పార్టీలో అసంతృప్తి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేయడం లేదు. మామూలు సమయంలో కొంత ప్రయత్నం జరిగినా ఎన్నికలప్పుడు అసలు పట్టించుకోదు. అదొక పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఏమంటే దీనికి ఇంకోటి ముఖ్యమైన ఒక పాలసీ ల్యాబ్స్ ఎక్కడ ఉంది అంటే దీనికి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ లేదు. ఇప్పటికే ఇండియా అనలిస్ట్ పార్టీలు అంటారు తప్పితే వీరికి ఏముంది, ఓన్లీ బీజేపీని వ్యతిరేకించాలి, మోడీని డౌన్ అంటే మోడీని డౌన్ ఎవరైనా అంటారు. కామన్ ఎజెండా అది కాదు. ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటే దాని చుట్టూ మనం జనాన్ని సమీకరించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమంటే ఇటీవల జరిగిన మా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో కూడా దాన్ని మన విశాఖపట్నంలో డిస్కషన్ వచ్చింది. కాబట్టి ఏమంటే మా వాళ్ళు కూడా కాంగ్రెస్ తో కూడా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కూడా మేము సిపిఎం మహాసభలు కూడా అయిపోయినాయి. కాబట్టి సిపిఎం కాంగ్రెస్ ఇంకా కలిసి వచ్చి ఇతర పార్టీలని కలుపుకొని ఇక్కడ కూడా అంటే ఉద్యమాలు చేస్తాం. కానీ ఏదేమంటే సరే నేను అనుకున్నది ఏమంటే దీని మీద కాంగ్రెస్ రోలు నేషనల్ లెవెల్లో, ముఖ్యంగా నేషనల్ లెవెల్లో వాళ్ళ రోల్ పెరగాలి. నంబర్ 2 కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి ఉండాలి.
ప్రోగ్రామ్ ఉంటే ప్రజల దగ్గర పోయి చెప్తాం, అయ్యా మాకు వారు ఉన్నవాళ్ళు దిగాలి, మాకు అధికారం ఇవ్వాలని పలానా దాని మీద కావాలని అడగచ్చు. ఇప్పుడు ఏమంటే ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళు వేరే వైపు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆమె మమతా బెనర్జీకి నాయకత్వం ఇవ్వాలని కొంతమంది, కేజ్రీవాల్ నేను అసలు ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఢిల్లీ ఎలక్షన్లో కేజ్రీవాల్ అతను నేను ఒంటరిగా పోటీ చేస్తాను, నేను కాంగ్రెస్ సర్దుబాటు చేసుకోను అన్నాడు. ఇప్పుడు నిజంగా పొరపాటుగా నాడు బీజేపీ గెలిస్తే అప్పుడు సహజంగా అందరూ తప్పు పడతారు కూడా, మీరు అందరు కలుపుకొని ఉంటే గెలిచిందరు అని కూడా అది కూడా ఒకటి వస్తుంది. ఏమంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్తా అన్నారు. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే కనీసం భవిష్యత్తులోనైనా సరే మళ్ళీ నేషనల్ వైడ్గా అందరినీ కలుపుకొని పోయే పద్ధతుల్లో కూటమి ఏర్పడి, ఆ కూటమి కూడా ఒక ప్రజారంజకమైనటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి ఒక విధానాలతో కామన్ మినిమం ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు పోతే ఖచ్చితంగా భవిష్యత్తు. సరే, దానికి చాలా టైం పడుతుంది, చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయాలి, మిగతా దేశం అంతా రావాలి, పార్టీలను రావాలి, కూర్చోవాలి. కానీ మీ రాష్ట్రం వరకు చూస్తే ఇప్పుడు కమ్యూనిస్టులకు కాంగ్రెస్కి ఎక్కడ విభేదాలు లేవుగా, మమతా బెనర్జీకి కాంగ్రెస్ విభేదాలు ఉన్నాయి, కేజ్రీవాల్తో ఉన్నాయి, ఇంకెవరితో ఉన్నాయి. బట్ మీకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేసిన చరిత్ర తెలుగు నేలపైన ఉంది, కలిసి పనిచేశారు చాలా. ఆంధ్రప్రదేశ్లో అలా కలిసి పనిచేసే వాతావరణం ఎందుకు లేదనేది నా పాయింట్. షర్మిల గారితో 7 నెలల కాలంలో ఎప్పుడైనా మీరు మాట్లాడారా? మీకు ఎప్పుడైనా మాట్లాడారా? ఏదైనా ఇష్యూస్ పై చర్చించారా? షర్మిల గారు మేము మాట్లాడాం. తర్వాత ఆమె మొన్న ఒకటి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టింది, దానికి నేను కూడా అటెండ్ అయినా, సిపిఎం అటెండ్ అయ్యారు, అందరూ కలిసి. మాకే అసలు ఆంధ్ర రాష్ట్రంలో వారికి మాకు భేదాభిప్రాయాలు కానీ ఇట్లాంటివి ఏం లేవు. వారి ఇంకా యాక్టివ్ కావాలి, ఎంత యాక్టివ్ అయినా సరే ఇది నేషనల్ వైడ్ ఇంపాక్ట్ ఉంటే తప్ప అవి పొందుకోలేవు. జాతీయ పార్టీలు జాతీయ స్థాయి అదే అట్లా కాకుండా ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్కి అధికారం ఉంది కాబట్టి అధికారం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఇది మారిపోతుంది. అధికారం లేని రాష్ట్రాల్లో ప్రధానంగా ఖచ్చితంగా ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజలను సమీకరించడానికి వీలవుతుంది. కానీ ఇవాళ ప్రజల్లో విశ్వాసం కల్పించాలంటే మాత్రం నేను ఆ విషయంలో మాత్రం బలంగా నమ్ముతున్నాను, అది సమైక్య ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుంది. సో సమైక్య ఉద్యమాలు ఎవరెవరన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో 40% ఓటింగ్ షేర్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం హామీలు ఇచ్చింది, ఇప్పుడున్న కూటమి సర్కార్ ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది, వాటిని అమలు చేయడానికి సంబంధించి ఇబ్బందులు పడుతుంది, తిప్పలు పడుతుంది, ఎస్కేపింగ్కి మార్గాలు ఎత్తుకుతున్నట్టు కనపడుతుంది. సో అది ఎస్కేప్ అవడం అంటే ప్రజలందరికీ అన్యాయం చేయడం లాంటిది కదా. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం మీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరందరూ కలిసి పనిచేయాలనే ఆలోచన స్థాయిలోనే ఉందా? అది అంటే ఇప్పటివరకైతే లేదు, కానీ బట్ ఇన్ డ్యూ కోర్స్ జరగచ్చు. ఎందుకంటే ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ఇష్యూస్లో సహజంగా ప్రతిపక్ష పార్టీలు వాయిస్ రైజ్ చేయాలన్నప్పుడు ఒక మేజర్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం ఇగ్నోర్ చేసే కాదు. ఎందుకు ఆ ఇష్యూని ఏదన్నా హైలైట్ చేయాలని అన్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు 3 కూడా మేము కూటమిగా ఉన్నాము, మాకు సెంట్రల్లో గవర్నమెంట్ మాదే, ఇక్కడ మాదే, కాబట్టి మేము మొండిగా దాన్ని వ్యతిరేకిస్తామని వాళ్ళంటే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడాల్సి వస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలహీనత ఏమంటే, ఒకటి అది 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి దాని నుంచి ఇంకా బయటపడలేకపోవడము, సహజంగా అది చేసిన తప్పులు మేము కూడా ఎత్తి చూపాము కాబట్టి అది ఒకటి. రెండోది ఏమంటే అది ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ సపోర్టింగ్ మోడీ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్. అది ఒక హ్యాండిక్యాప్. అంతే కదా, వాళ్ళు ఇంకా ఇప్పుడు బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు కదా. వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు అవుట్రైట్ గా ఆడ మోడీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా నిలబడి అనుకో, వాళ్ళు ఇండియా కూటమితోనే వస్తారు, వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా. కాబట్టి ఏమంటే అది జరిగితే ఇంకా అప్పుడు ఎవరు మాట్లాడేకేం ఉండదు, ఆటోమేటిక్ గా అది జరిగిపోతుంది. వాళ్ళకి ఆ రెండు ఎంట్రన్స్. బట్ కేంద్రంలో మోదీని భారతీయ జనతా కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ సస్టైన్ అవుతున్నారు, కేంద్రంలో ఉన్న మోదీని కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ సస్టైన్ అవుతున్నారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోదీని కాంగ్రెస్ ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి సస్టైన్ అయ్యే పరిస్థితి ఉండదా? ఇండియా కూటమిలో బై డిఫాల్ట్ ఎందుకు వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళ అంటే వాళ్ళు ఇంకో కూటమి అయితే ఏర్పాటు, కూటమి లేకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయలేదు. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు, మమతా బెనర్జీ, కేజ్రీవాల్. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా ఆమె ఇండియా కూటమి దాంట్లో చేరింది, ఆమె కూడా కాబట్టి ఇండియా కూటమిలో ఉంది. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమిలో ఉంది. వాళ్ళు ఎన్నికల సర్దుబాటు చేసుకోకపోవచ్చు, ఎలక్షన్ అప్పుడే ఆ కూటమి ఇప్పుడు కాదంటున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళ మొత్తం మీద ఏమంటే వాళ్ళు ఎన్డీఏని సపోర్ట్ చేయడం లేదు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అసలు తెలుగుదేశం అన్న 1 సంవత్సర కాలం వ్యతిరేకించిందేమో కానీ మోడీని, వీళ్ళు ఆల్ ద 10 years దే సపోర్టెడ్ మోడీ. కాబట్టి అది క్లియర్ కట్ కేసు కదా. ఇప్పుడు ఈవెన్ టుడే దే ఆర్ అనేబుల్ టు అపోజ్ మోడీ గవర్నమెంట్ ఈవెన్ టుడే.
కాబట్టి అంటే వాళ్ళకున్న డిఫికల్టీస్ అవే, అది నేను దాని జాజోలి. ఇప్పుడు వైసీపీ ఈ రోజు ఉన్న పరిస్థితి 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కూడా ఫేస్ చేసింది. ఒక్క రోజు కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ అవును మాట్లాడలే. వాళ్ళు ఓన్లీ 2018-19 వరకే ఒక 1 ఇయర్ వ్యతిరేకించారు అంతే. వీళ్ళు ఆల్ ద టైమ్ సపోర్ట్ చేశారు, అంతే తేడా తప్పితే వాళ్ళు ఆ రోజు. ఇప్పుడు వీళ్ళు ఇంకోటి ఏమంటే అట్లాంటి ఇంకోటి ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో ఎప్పుడు వీళ్ళు చేరారు, చేరి వాళ్ళతో పవర్ షేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏమంటే రెండు భిన్నమైనది. బట్ ఓవరాల్గా వచ్చినప్పుడు ఇద్దరు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. సో లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి సంబంధించిన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? ఇది ఇప్పుడు మీరు చెప్పింది అడ్డంకి. మోడీ గవర్నమెంట్ సపోర్ట్ చేసి మేము ఎట్లా కలిసి పని చేయగలం? మోడీ గవర్నమెంట్ లేరు కదా. మోడీ గవర్నమెంట్ ని సపోర్ట్ చేయకపోయినా వ్యతిరేకించని చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీరు 2019 నుంచి 24 వరకు అనేక ఉద్యమాలు అదే అప్పుడు కూడా బీజేపీకి ఆయన రాష్ట్రంలో ఇష్యూస్ పైన మనం చేసిన మాట వాస్తవం. నేను ఇప్పుడు రాష్ట్రంలో ఇష్యూస్ వచ్చినప్పుడు జరగచ్చు, ఏముంది. హడిల్స్ అంటే కేవలం బీజేపీ అంతే. ఎప్పుడు పర్టికులర్ హడిల్స్ ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఏమంటే సెంట్రల్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేటప్పుడు సహజంగా ఎవరైతే దాంతో కలిసి వస్తారో వాళ్ళతో కలుస్తాం. దాంట్లో మాకు క్లియర్ అండర్స్టాండింగ్, కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎం కానీ. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇష్యూస్లో అపోజిషన్ పార్టీ కూడా రిప్రజెంట్ చేస్తారు, తప్పేముంది. ఇప్పుడు అసెంబ్లీలో ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే ప్రాతినిధ్యం ఉంది ప్రతిపక్షానికి. ఇప్పుడు ప్రతిపక్షం తరఫున లేదా ప్రజా సమస్య ఏదైనా లేవనెత్తాలన్నప్పుడు ఆటోమేటిక్గా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ని అప్రోచ్ కావాల్సి వస్తుంది, లేదు కదా. అదే విధంగా గతంలో కూడా టీడీపీ అప్పుడు ఓన్లీ ప్రతిపక్షం కాబట్టి సహజంగా ప్రతిపక్షంతో మేము సమన్వయం చేసుకున్నాం. కొద్దిగా కొన్ని సందర్భాల్లో అది ఇష్యూస్ ఎక్కువైనప్పుడు కొన్ని ఎక్కువ కలిసి కూడా చేశాం. కాబట్టి ఇప్పుడు ఏదో మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటరాని పార్టీగా మేమేం చూడంలే. అంటరాని పార్టీ దాన్ని ముట్టుకోకూడదు అన్నట్లు అదేం కాదు. ఆయన ప్రతిపక్ష పార్టీ, ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మేము ఫైట్ చేశాము, అది ఓకే. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉంది, ఒకానొక సమస్య వస్తుంది, ఆ సమస్యను వారు కూడా చేయొచ్చు, మన సంఘీభావం అడగచ్చు. మేము కూడా తీసుకున్నప్పుడు అది అసెంబ్లీలో రైజ్ చేయాల్సిన వచ్చినప్పుడు మేము కూడా అపోజిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, అంతగా జనసేన రిక్వెస్ట్ చేస్తే చేయదు కదా. ఇప్పుడు మీరు ఇంతకుముందు రైజ్ చేసినట్టుగా ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు, మీరు వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం మోసం చేసింది, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని మీరు ఆందోళన చేస్తున్నారు, పవర్ ఛార్జీలు పెంచడం పైన మీరు ఆందోళన చేస్తున్నారు. ఈ 2 ఇష్యూస్ పైన అయితే మీరు ఆందోళన చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రేపు ఫీజు పోరోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేసుకుంటుంది, అది కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వట్లేదని మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. మేము మాట్లాడి మా ఏఎస్ఎఫ్ వాళ్ళు చేస్తా ఉన్నారు, మేమేమంటే స్టూడెంట్స్ ఇంకా చేసుకోండి అని చెప్పాము, ఎందుకంటే రిలేటెడ్ టు స్టూడెంట్స్ ఇష్యూ కాబట్టి అట్లా చేయండి. సో అటువంటి ఇష్యూస్ పైన కలిసి వెళ్తే ఇంకెక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కదా. ఏదైనా ఇప్పుడు అదాని ఇష్యూ ఉంది, అదాని ఇష్యూలో వైఎస్ఆర్ వస్తే కాదు దానికి విలువ పోతుంది. దానితో అగ్రిమెంట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి అయితే మీరు జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుని ఎట్లా ధర్నా చేస్తారని అడుగుతారు. అదే మరి అందుకోసం అంటే మనం ఇష్యూ టు ఇష్యూ పోవాల్సిందే తప్ప అన్నిటికీ ఒకటే మంత్రం ఉండదు. అంతేగాని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటరాని పార్టీ, ఇప్పుడు మేము బీజేపీతో గలవం అంతే. రేపు బీజేపీ నుంచి తెలుగుదేశం జనసేన బయటకు వస్తే వాళ్ళతో కూడా ఇండియా కూటమిలో వస్తామంటే మేము వద్దంటామా? కాబట్టి ఏమంటే అట్లా అని చెప్పి మనం చెప్పకూడదు. బట్ ఏ పార్టీని మేము అంటరాని పార్టీగా ప్రజా సమస్యలపైన పోరాటం చేసే క్రమంలో అందరితో కలిసి పనిచేయడం అనేది ఎజెండా, అంతే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది రామకృష్ణ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తున్నాం.